జిఎన్టీవీ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. గౌతమి న్యూస్కి స్వాగతం. పాల్మాకుల కస్తూర్బా గాంధీ పాఠశాలల్లో అన్నంలో పురుగులు వస్తున్నా పట్టించుకోవడం లేదు. విద్యాబుద్ధులు నేర్పించే గురువులు తమను పట్టించుకోవడం లేదని జాతీయ రహదారిపై బైఠాయించిన విద్యార్థులు యూనిఫామ్లో వాసన వస్తుంది అంటూ విద్యార్థులను చీదరించుకుంటున్న టీచర్లు. ప్రతి నెల సబ్బులు, నూనెలు సరైన సమయానికి ఇవ్వకపోవడం వల్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన సమయానికి రాని టీచర్లు, పాఠాలు చెప్పే సమయంలో టీ స్నాక్లతో ముచ్చట్లు. ప్రతి నెల సబ్బులు, నూనెలు సరైన సమయంలో ఇవ్వడం లేదు. విద్యార్థులు రోడ్డుపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎంఈఓ రంగారెడ్డి జిల్లా డిఈఓ విద్యార్థులకు సముదాయింపు చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అంటూ విద్యార్థులకు హామీ ఇచ్చిన డిఈఓ. డ్యూటీ అసలు డ్యూటీనే చేయరు మేడం. నైట్కి మొన్న రీసెంట్గా చేసి కొట్టిరు, కొట్టిరు, తప్పు చేసి ఉండొచ్చు, కొట్టుండొచ్చు. ఏమంటారంట, చచ్చిపోండి దరిద్రం పోతుంది, వ్యవస్థలు పట్టిన దరిద్రమే పోతుంది, చచ్చిపోండి అని అన్నారంట. అదే అన్న టైమింగ్ ఉంది, ఎప్పుడు అన్నారు, అన్నీ అన్నారు. ఎస్ఓ మేడం, మాధవి మేడం, చెప్పమ్మా ఏం కావాలి? ఫుడ్ ఫెసిలిటీ బాగుండాలి, సిఆర్టీస్ పోవాలి, వేరే కొత్త సిఆర్టీస్ రావాలి, ఈవెంట్ ఎస్ఓ కూడా రీజన్ చేసినా మాకు హ్యాపీ. అది మా వల్ల ఎంత చదువుకునే మా చెల్లె అందరు బాగుపడతారు. 378 మెంబర్స్ ఉంటారు. మా వల్ల ప్రతి ఒక్కరు బాగుపడతారు. ఫుడ్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, ఫెసిలిటీస్ బాగాలేవు, ఏమీ బాగాలేవు. మా అసలు 3 ఇయర్స్ ఉంది. ఫుడ్ ప్రాబ్లమే. ఫుడ్లా మధ్యాహ్నం పురుగులు వస్తాయి, పొద్దున టిఫిన్ల పురుగులే, మళ్ళా పప్పుల రాళ్ళు. స్టడీలా ఫస్ట్ పేపర్ ఫిజిక్స్ టీచర్, స్టడీలో ఫస్ట్ పేపర్ ఒక పేపర్ ఇచ్చిందంటే 10th పేపర్ కాడిపోతుంది. అట్లయితే లెసన్లు ఎవరికి అర్థమవుతాయి? తెలుగు టీచర్ లేదు, ఎగ్జామ్ రాయనంటది, ఫోటోకి ఫోర్స్ కూర్చోబెట్టది, ఫోటోకి ఫోర్స్ కూర్చోబెట్టినాక పంపిస్తుంది. ఎట్లా సార్ మాకేమర్థమవుతుంది? తెలుగులో 2, 3 మాకు చెప్పండి ఏం రాశారు సార్, చెప్పండి ఏం రాశారు? లెసన్ బ్యాలెన్స్ టీచర్ వచ్చి అమ్మాయి స్మెల్ వస్తుందనంటే స్మెల్ వస్తుంది, వారం రోజులు బట్టలు ఉతకకుండా వస్తుంది. మొన్న ఇచ్చారు యూనిఫామ్స్, బుక్స్ సార్, ఆ బుక్స్ లో కొన్ని సార్ మళ్ళీ సిక్ అవుతాయి సార్. మీరు ఒక సిక్ అవుతారా? నర్స్ టీచర్ కొడుతుంది. టీచర్స్ అందరు లేరా? టీచర్స్ అందరు ఉన్నారు సార్, కానీ వాళ్ళు ఏం చేయరు. వస్తారు 10 సార్లు ఛాయ్ తాగుతారు, 10 సార్లు ఛాయ్ తాగుతారు, వచ్చేదే 10-11 గంటలకు వస్తారు వాళ్ళు, 12 గంటల దాకా వస్తారు వాళ్ళు. వేరు అసలు ఒక్కరు ఉండరు. వచ్చి వచ్చి అట్లా కూర్చారు. ఇట్లా తీసుకుంటే అయితే మాకు ఆపాలి. సార్ ఒక పని
ఈ రూపాయి సిగ్నేచర్ స్టిక్కర్ కొట్టాలి. టీచర్స్ అందరూ సార్ కానీ వాళ్ళు ఏం చేయరు. వస్తారు 10 సార్లు చాయ్ తాగుతారు, 10 సార్లు చాయ్ తాగుతారు, వచ్చేనా 10, 11 గంటలకు వస్తారు, 12 గంటల దాకా వస్తారు. ప్రేయర్ బ్యాంక్ అసలు ఎవ్వరు వచ్చి వచ్చి అట్లా కూర్చారు. 7 మెంబర్స్ 8 మెంబర్స్ ఉంటారు సార్. వాళ్ళు వస్తారు స్టాఫ్ లో ఒకసారి చాయ్ తాగుతారు. ఆ చాయ్ తాగుతాక లంచ్ బెల్ అవుతుంది. లంచ్ బెల్ అయ్యాక మళ్ళీ తర్వాత స్టడీకి కొట్లాడతారు. కరెక్ట్ ఈ రోజు సార్ మేము పొద్దున్న FRS ఫోన్ అడిగినాం సార్. FRS సెలెక్ట్ అని దాన్ని మేడం అన్నది. అంటే మేమన్నాము మేడం దాన్ని పోయి ఫోన్ అడిగినాం. ఫోన్ అడిగితే ఏంటంటే మేడం అంటే క్లాస్ టీచర్ అంటే మా క్లాస్ టీచర్ ఫోన్ బాగాలేదని చెప్పింది. సరే అక్కడ సరే సార్ 10th క్లాస్ నుంచి వచ్చిన ట్యాబ్ ఎక్కడ పోయింది మేడం? ఎక్కడ వేసింది ట్యాబ్? సార్ ట్యాబ్ ఏం చేసింది మేడం? అడిగితే మేడం పంపించండి. ఇప్పుడు ఎన్ని రోజులు పంపిస్తారు? 10 రోజుల, నెల రోజుల, 2 రోజుల, ఎన్ని నెలలు పంపిస్తారు సార్? ప్రతి దానికి అసలు పాలు సార్ 12 అట్లా ఆడిటర్ పక్కకు పెట్టుకొని ఇతర పాలు ఆ పాలలో